నమస్తే. 75 రిటైర్మెంట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు అసలు ఎవరిని టార్గెట్ చేసినట్టు? సెప్టెంబర్ 15న 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించే భగవత్ వ్యాఖ్యలు చేశారా? ఆర్ఎస్ఎస్ మాటల్ని భగవద్గీతలా పాటించే బీజేపీ మోహన్ భగవత్ మాటల్ని ఎలా తీసుకుపోతోంది? బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషికి పదవులు ఇవ్వకుండా చేసేందుకే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా జోడీ 75 ఏళ్ల నిబంధనను ఖచ్చితంగా అమలు చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ నిబంధన ప్రధాని మోడీ వయసు వచ్చేసరికి ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనే చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఇయర్స్ ఇండస్ట్రీ వ్యాఖ్యలు చేయడం వెనక మర్మం ఏంటి అనే డిస్కషన్ మొదలైంది. ఆర్ఎస్ఎస్ దివంగత నేత మోరోపంత్ పింగ్లీ గతంలో 75 ఏళ్ల వయసు రిటైర్మెంట్ గురించి చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాగ్పూర్లో పింగ్లీకి అంకితం చేసిన పుస్తకావిష్కరణ సభలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీని ఉద్దేశించే భగవత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అగ్రనేత సంజయ్ రౌత్ చెప్పడం పొలిటికల్ హిట్ పెంచుతోంది. మరోవైపు ఈ సెప్టెంబర్ నెలలోనే ప్రధాని మోడీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కి 75 ఏళ్లు నిండుతాయి. उपचार को मैं जब मर जाऊंगा तभी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया। मत तो ऐसा बना ले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ। 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं, त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकायचा. त्यांचे शब्द म्हणून उच्चार को मैं जब मर जाऊंगा तभी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया। मत तो ऐसा बना ले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ। 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं, त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकायचा. त्यांचे शब्द म्हणून उच्चार को ఎస్ మొత్తానికి 75 ఏళ్లకు రిటైర్మెంట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతానికి ఎవరిని టార్గెట్ చేసినట్టు అనే టాక్ అయితే వినబడుతోంది. మొత్తానికి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఓవరాల్గా పెద్ద చర్చ జరుగుతోంది ఈ విషయంపై. ఎస్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఈ అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఒక ముఖ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన మోహన్ భాగవత్, మనకు తెలియంది కాదు ఆయనకున్న వాల్యూ. మరి ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి, అండ్ ఆయన చేసిన వ్యాఖ్యల వెనక నర్మగర్భంగా కూడా ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా? ఏమనిపిస్తోంది? మొత్తానికైతే ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం దొరికినట్టు అనిపిస్తుంది. ఇన్ని రోజులు ప్రతిపక్ష పార్టీలు ప్రశాంతంగా ఉన్నాయి. ఏ అంశం వస్తుంది, ఎక్కడ దొరకబుచ్చుకుందాము, ఎక్కడ అధికార పార్టీని ఇరుకున పెడదాము. కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి దాదాపు 11-12 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఎక్కడ ఏ సమయం వస్తుంది, ఎట్లా ఇరుకున పెడదాము, ఏ రకంగా కామెంట్ చేద్దాం అనేది కూడా ప్రతిపక్ష పార్టీలు కాచు కూసున్నాయి. ఇప్పుడు మోహన్ భగవత్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో 75 సంవత్సరాల తర్వాత రాజకీయంగా గుడ్ బై చెప్పాలి, రాజకీయంగా బై బై చెప్పాలి, 75 సంవత్సరాల తర్వాత రెస్ట్ తీసుకోవాలని ఏదైతే చెప్పారో ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ కు ఆయుధంగా దొరికాయి. అదేవిధంగా శివసేన పార్టీకి ఆయుధంగా దొరికాయి. ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే జయరాం రమేష్ అంటున్నారు, ఇక మోడీకి సెప్టెంబర్ 17 వస్తే మోడీకి 75 సంవత్సరాలు నిండుతాయి. ఇక మోడీ తప్పుకోవాల్సిందే. మోడీ ఉన్ను మోహన్ భగవత్ ఎవరైతే ఇప్పుడు కామెంట్ చేశారో, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కామెంట్ చేశారో, వారు కూడా
ఇక భుజానికి సంచి వేసుకొని ఇద్దరు కలిసి రెస్ట్ తీసుకోవాల్సిందే అనేది కూడా మోహన్ భగవత్ను అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి జయరాం రమేష్ కామెంట్ చేశారు. అంటే ప్రతిపక్ష పార్టీలకు ఆయుధాలు ఇచ్చినట్టు అయింది, ప్రతిపక్ష పార్టీలకు ఇక 75 సంవత్సరాలు నిండాయి కదా, మరి మోడీ రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనను ప్రతిపక్ష పార్టీలకు ఊతమిచ్చినట్టయింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటాడు, ఎప్పుడు రాజకీయాల నుంచి బయటకు వెళ్తారనేది కూడా సర్వత్రా ప్రతిపక్ష పార్టీలు కాచుకూచున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో మోహన్ భగవత్ గారు చేసినటువంటి కామెంట్స్ అయితే ఈ రాజకీయంగా ఈట్ రేపుతున్నాయి. మోహన్ భగవత్ ఏదైతే మాట్లాడారో 75 సంవత్సరాలు నిండిన వాళ్ళు రాజకీయంగా దూరంగా ఉండాలి అని కామెంట్ చేశారో, ఇక 75 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సెప్టెంబర్ 17 నుండి నిండుతాయి కదా అనేది కూడా విమర్శలకు పదులు పెట్టే అవకాశాలు అయితే ఇస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో గతంలో కూడా బీజేపీలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అదేవిధంగా యశ్వంత్ సిన్హా, ఈ ఉద్దండులంతా కూడా రాజకీయ సీనియర్ నాయకులు, వీళ్ళు కూర వృద్ధులు, వీళ్ళంతా కూడా 75 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు రాజకీయంగా పక్కకు తప్పుకున్నారు, ఇన్యాక్టివ్గా అయ్యారు, పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి అలాగే ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 సంవత్సరాల తర్వాత ఆ రకంగా ఉంటారా అనే కూడా చర్చకు మోహన్ భగవత్ చేసినటువంటి కామెంట్ ఆస్కారం ఇచ్చినట్టు, ఊతమిచ్చినట్టు అవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ నాయకులు అయితే వీటన్నిటి కూడా కొట్టిపారేస్తున్నారు. అది వేరే సందర్భంలో అన్నారు. ఆర్ఎస్ఎస్ నేత బుక్ రిలీజ్ కార్యక్రమంలో మహారాష్ట్రలో ఈ కామెంట్ చేశారు. ఇది పొలిటికల్కును ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లింక్ పెట్టడం సరైనది కాదని కూడా బీజేపీ అంటుంది. అయితే బీజేపీ మాతృ సంస్థనే ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఇలాంటి కామెంట్ చేశారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో అర్థం ఉంటుంది, ఖచ్చితంగా ఇందులో ఏదో మర్మం ఉంటుంది. అందులో భాగంగానే మోహన్ భగవత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి అనుకున్నారా, లేకపోతే తనకు కూడా సెప్టెంబర్ 11వ తేదీన 75 సంవత్సరాలు మోహన్ భగవత్ కూడా నిండుతాయి, తనకు తాను ఉద్దేశించి అనుకున్నారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు 75 సంవత్సరాలకు ఇక విశ్రాంతి తీసుకోవాలని అన్నారా? ఇవన్నీ కూడా తెలియవలసి ఉంది. అయితే ఆయన ఏ ఇంటెన్షన్ తోని అన్నారో తెలియదు, కానీ మొత్తానికైతే ఇదంతా కూడా నరేంద్ర మోడీ చుట్టూ తిరుగుతూ ఉంది. నరేంద్ర మోడీకి 75 నిండుతున్నాయి కదా, మరి నరేంద్ర మోడీ తప్పుకుంటారా అనేది కూడా నరేంద్ర మోడీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీలో మాత్రం జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే 2029 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనసాగుతారు, ఆ తర్వాత కూడా ఆయన సారథ్యంలోకి ఎన్నికలకు వెళ్తారు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా 79 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా అనేది కూడా క్వశ్చన్ బీజేపీ నుంచి రేస్ అవుతుంది. అంతేకాకుండా బీజేపీలో కూడా ఎక్కడ కూడా నిబంధనలు పెట్టుకోలేదు. 75 సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయంగా రెస్ట్ తీసుకోవాలనే నిబంధన ఎక్కడ కూడా పెట్టుకోలేదు. నిబంధన పెట్టుకుంటే పార్టీలో తెలిసేది కదా, పార్టీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఈ అంశం పొందుపరచలేదు. ఇదంతా కూడా ఊహాగానాలు, అవాస్తవమైనటువంటి మాటలు. మోహన్ భగవత్ కేవలం ఆర్ఎస్ఎస్ నాయకుడు పుస్తకావిష్కరణ సందర్భంగానే ఇలాంటి కామెంట్ చేశారు, కానీ బోడగుండుకు మొఖాలకు లింక్ పెడుతున్నారనేది కూడా బీజేపీ నేతలు ప్రతిపక్ష పార్టీల పైన విమర్శల జల్లును ఎక్కి పెడుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది అని చెప్పుకోవచ్చు మోహన్ భగవత్ చేసినటువంటి కామెంట్స్. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత ఎవరైనా వయోవృద్ధులు అవుతారు, యాక్టివ్గా ఉండరు, వారికి కొంత శరీరం కూడా సహకరించదు. అయితే ఇప్పుడు చాలా మంది ఒక వాదన చేస్తున్నారు, నరేంద్ర మోడీ వెరీ ఫిట్గా ఉంటాడు, వెరీ యాక్టివ్గా ఉంటాడు, ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, యాక్టివ్గా ఉన్నారా లేరా అనేది చూడాలి. కొంతమంది వయసు దాటని వాళ్ళు కూడా ఇన్యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. కానీ 75 సంవత్సరాలు పడ్డా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యాక్టివ్గానే ఉన్నారు కదా, ఆయన ఎందుకు రెస్ట్ తీసుకుంటారు? ఇదంతా కూడా ప్రతిపక్ష పార్టీల కుట్ర. ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయనేది కూడా ప్రతిపక్ష పార్టీల వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే మరి మోహన్ భగవత్ తనకు తాను ఉద్దేశించి అనుకున్నారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ లో ఎవరైనా 75 సంవత్సరాలు దాటిన వాళ్ళను ఉద్దేశించి అన్నారా, లేకపోతే మోడీని ఉద్దేశించే ఇండైరెక్ట్ గా అలాంటి కామెంట్ చేశారా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠనైతే నెలకొంది. రాంబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.